అందరికీ శుభోదయం. ఈరోజు 7వ తరగతి విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మా గ్రేడ్ టీచర్ గారికి మా తరపు నుండి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం రాష్ట్రీయ గీతంతో మొదలు పెడదాం. సూక్తి జీవితము యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి మంచి సూక్తిని మన ముందుకు తీసుకొస్తున్నాడు సిద్ధార్థ్ 7వ తరగతి టపాస్ నుండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి సూక్తి తీసుకొచ్చింది సిద్ధార్థ్ రెడ్డి 7వ తరగతి టపాస్ నుంచి. సూక్తి: మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. ధన్యవాదములు. మన భాషను మెరుగుపరుస్తుంది. అలాంటి కొత్త పదం మీ ముందుకు తెస్తున్నాడు శివకృష్ణ 7వ తరగతి టపాస్ నుండి. శుభోదయం అందరికీ. ఈరోజు మీ ముందుకు కొత్త పదం తీసుకొచ్చింది శివకృష్ణ 7వ తరగతి టపాస్ నుంచి. కొత్త పదం ప్రతికూల ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు. నేను మరొకసారి చెబుతున్నా, ప్రతికూల ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు. ధన్యవాదములు. దేశ విదేశాల్లో రోజు జరిగే విషయాలు తెలియజేయడానికి జయసింహ 7వ తరగతి టపాస్ నుండి వస్తున్నాడు. అందరికీ శుభోదయం. ఈరోజు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు మేము తీసుకొచ్చాడు కే జయసింహ 7వ తరగతి టపాస్ నుంచి. జాతీయ వార్తలు: అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతకు ట్రంప్ తొలి అడుగు. అంతర్జాతీయ వార్తలు: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీలతో మ్యానుఫ్యాక్చర్. ధన్యవాదములు. క్రీడా వార్తలు మీ ముందుకు తెస్తున్నాడు ఈశ్వర్ 7వ తరగతి టపాస్ నుండి. అందరికీ శుభోదయం. ఈరోజు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది ఈశ్వర్ 7వ తరగతి టపాస్ నుండి. రాష్ట్రీయ వార్తలు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. క్రీడా వార్తలు: ఐసీసీ 2024 ఉత్తమ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా. ప్రపంచంలోనే తొలి బౌలర్గా వరుణ్ చక్రవర్తి కొత్త రికార్డ్. ధన్యవాదములు. ఈరోజు రంజిత్ మన శరీరంలో జరిగే వాస్తవాల గురించి చెప్పడానికి వస్తున్నాడు. అందరికీ శుభోదయం. నా పేరు కిరణ్ కుమార్ 7వ తరగతి టపాస్ నుంచి వాస్తవాలు తీసుకొచ్చాను. మానవ శరీరం గురించి మీకు తెలుసా? మానవ శరీరం అంటే మన శరీరం. మన శరీరంలో కొన్ని అద్భుతంగా కనిపించే కొన్ని వాస్తవాలు చెప్పబోతున్నాను. వాస్తవం 1: మనిషి చెవులు బతుకున్నంతకాలం పెరుగుతూనే ఉంటాయి. వాస్తవం 2: ఎడమ ఊపిరితిత్తు కంటే కుడి ఊపిరితిత్తు 10% చిన్నగా ఉంటుంది. వాస్తవం 3: మనిషి బొడ్డులో 67 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాస్తవం 4: 25 సంవత్సరాలు వచ్చే వరకు మనిషి మెదడు పూర్తిగా నిర్మితమై ఉండదు. ధన్యవాదములు. మెదడుకు పదులు పెట్టేవి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు. అలాంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మీ ముందుకు తీసుకొస్తుంది ఉపాసన 7వ తరగతి టపాస్ నుండి. శుభోదయం అందరికీ. ఈరోజు మీ ముందుకు జీకే ప్రశ్నలు తీసుకొచ్చింది ఉపాసన 7వ తరగతి టపాస్ నుండి. 6వ తరగతికి ప్రశ్న: భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి ఇందిరాగాంధీ. రండి వారిని అభినందిద్దాం. 7వ తరగతికి ప్రశ్న: గాంధీజీ చేతిలో ఎల్లప్పుడూ ఉండే పుస్తకం పేరు ఏమిటి? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి భగవద్గీత. రాండి వారిని అభినందిద్దాం. 8వ తరగతికి ప్రశ్న: ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? క్షమించండి, మీరు సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం వచ్చేసి జనవరి 19. 9వ తరగతికి ప్రశ్న: డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసినది ఎవరు? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. రాండి వారిని అభినందిద్దాం. ఓపెన్ క్వశ్చన్స్: ఏ బిగ్ యాపిల్ అని ఏ సిటీని పిలుస్తాం? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. రాండి వారిని అభినందిద్దాం. రెండవ ప్రశ్న:
వోల్గా రివర్ ఏ దేశానికి సంబంధించినది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. సమాధానం వచ్చేసి రష్యా. రాండి వారిని అభినందిద్దాం. ధన్యవాదములు. నిరంతరం సెల్ ఫోన్ వాడడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు నిహారిక చెప్పబోతుంది. అందరికీ శుభోదయం. నా పేరు నిహారిక. 7వ తరగతి టొపాస్ నుంచి సెల్ ఫోన్ చూడడం వల్ల కలిగే నష్టాల గురించి వచ్చాను. ముందుగా సెల్ ఫోన్ని తెలుగులో చరవాణి అని అంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా నేడు చాలామంది రోజు మొత్తములో సెల్ ఫోన్కు అతుక్కపోతారు. ఇలా అతిగా సెల్ ఫోన్ వాడడం అలవాటు చేసుకుంటే మనలోని చాలామందికి నరాలు కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుకున్నాయి. ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడం వల్ల కంటిపైన భారం పడి తరచుగా తలనొప్పి రావటము, కంటి చూపు మందగించడం జరుగుతుంది. వాటిపైన బ్యాక్టీరియా ఉండటం వల్ల మన చేతికి అంటుకొని అన్నం తీసుకునేటప్పుడు మోషన్స్ కావటం, జ్వరం రావటం, కడుపులో గడబిడ ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా ఏకాగ్రత కోల్పోవడం, ఒత్తిడికి అందరిలో కలవకపోవడం, ప్రవర్తనలో మార్పులు మొదలైన సైకాలజికల్ మార్పులు వస్తాయి. మెదడు తీవ్ర ఒత్తిడికి గురి కావడం వలన నరాల జబ్బులు, గుండె జబ్బులు వస్తాయి. అంతేకాక ఉబ్బకాయం కూడా వస్తుంది. నా మిత్రులకు, నాతోటి విద్యార్థులకు నేను చెప్పేది ఏమిటంటే, విద్యార్థి సమయం వృధా కావడమే కాకుండా విద్యార్థికి కావాల్సిన ఏకాగ్రత, ప్రశాంతత లోపించి రోగాల బారిన పడతారు. కనుక నేటి నుంచి అనవసరంగా సెల్ ఫోన్ చూడడం మానివేద్దాం. ధన్యవాదములు.